ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తొలి ఓటు వేశారు ప్రధాని మోడీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ ఓటు హక్కులు వినియోగించుకున్నారు. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండీ కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవన్లోని వసుధ కాంప్లెక్స్లో పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితం వెల్లడిస్తారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటింగ్లో మొత్తం 782 మంది సభ్యులు పాల్గొంటారు. లోక్సభలో 543 మంది సభ్యులు, రాజ్యసభలో 233 మంది సభ్యులు, 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే ఒక్క సీటు అధికంగా వచ్చిన అభ్యర్థితే గెలుపుగా పరిగణిస్తారు. సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభల్లోని 781 మంది సభ్యుల్లో ఎన్డీఏకు 425 మంది బలం ఉండగా ఇండియా కూటమికి 311 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది.